ప్రస్తుతం కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ప్రజలు మాకు అలాగే ఓటేరు, తప్పు చేసామా ఒప్పు చేసామా అంత ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రజా వ్యతిరేక పరిపాలన మీద మేము ఓటేసి మా యొక్క పదవులు కోల్పోయినందుకు రకంగా సంతోషపడుతున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మద్దతు ఇచ్చి పదవి పోగొట్టుకున్నాను గర్వంగా కూడా ఈరోజు నేను ఫీల్ అవుతున్నాను. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన నాయకత్వంలో పనిచేస్తూ మరలా రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి రోజులు వచ్చేలాగా మేమందరం కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి రాజశేఖర్ గారు ఉన్నటువంటి పథకాలన్నీ కూడా పక్కాగా అమలుపరిచి మళ్లీ రాష్ట్ర ప్రజలకి మంచి సౌకర్యాలు కలగజేసి ప్రజల కష్టాలను తీర్చే బాధ్యత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేము చేయిస్తామని చెప్పేసి అందరికీ హామీ ఇస్తూ ప్రభుత్వ వ్యతిరేకం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా పోరాటాలు చేసి మేము కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నన్ను గెలిపించినటువంటి కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉన్న 4 సంవత్సరాల్లో అందరి మన్ననలు పొంది నా యొక్క నియోజకవర్గాన్ని సాధ్యమైనంత మేరకు అభివృద్ధి చేశానని నేను తృప్తి చెందుతున్నాను. రాబోయే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాకినాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను నా కాకినాడ పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. కాకినాడలో ఉన్నటువంటి నా యొక్క నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా నాకు మద్దతు తెలపడం, తప్పకుండా ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాటం చేసి మరలా ఎలక్షన్కి వెళ్దామని చెప్పేసి మేము అందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నా వెనకాల ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజా వ్యతిరేకానికి ప్రజలు చెప్పలేకపోతున్నారండి. అందుకే మేము తప్పు చేశానా ఒప్పు చేశానా అని తెలియడం కోసమే ఎలక్షన్ పెట్టండి, మేము తప్పు చేసామంటే అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారన్నాం. కానీ ప్రభుత్వానికి ఆ ధైర్యం లేదు, ప్రభుత్వానికి లేదు, తెలుగుదేశానికి లేదు. ఆ ధైర్యం లేకే ఎలక్షన్లు పెట్టడానికి ముందు రాలే. వచ్చుంటే తెలుసును నా ప్రజలు ఇష్టపడుతున్నారా ఇష్టపడలేదా అని. అంటే ప్రతిపక్షాలు ప్రధానంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. 5 ఏళ్ళు ఆయన ఉన్నామంటే కాకినాడ చరిత్రలో లేని విధంగా 4 ఏళ్ళకి ఆయన మాజీ అయిపోయారు. తప్పులేదు, ప్రజల కోసం మాజీ అవ్వడం నేనేం బాధపడలే. నేను పూర్తిగా ఒప్పు చేశానని అనుకుంటున్నాను. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసిపోతే